శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గడిచిన కొన్ని వారాల క్రితం ఫిలిప్పీ పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని మనం విన్నాం, రెండవ భాగాన్ని కూడా విన్నాం. ఈరోజు రెండవ అధ్యాయం నుంచి మూడో భాగాన్ని, సమయం ఉంటే నాలుగో భాగాన్ని కూడా ధ్యానం చేద్దాం. ఈ ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి భాగంగా మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఇప్పుడు ధ్యానించిపోతా ఉన్నాం. ఇది వచనం వెంబడి వచనంలాగా కాకుండా భాగాలుగా చేసి ధ్యానం చేద్దాం. ఈ మొదటి 2 వచనాల్లో ఏం రాయబడింది, ఈ 2 వచనాలు ఏం తెలియజేస్తూ ఉందన్నది మొదటిగా మనం ఆలోచన చేద్దాం. మీరు పెన్సిల్స్ ఉన్నాయి ఇక్కడ. బైబిల్లో ఏమైనా అండర్లైన్ చేసుకోవాలంటే పెన్సిల్స్ తీసుకోవచ్చు. ఎదర పెన్సిల్స్ ఉన్నాయి, చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. పెన్సిల్ లేని వాళ్ళు మంచిది. ఈ 2 వచనాల్లో చూడండి, గమనిస్తే పౌలు అంటున్నాడు, నా సంతోషమును పరిపూర్ణము చేయండి అన్నాడు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో ఉంటే ఆ 2 వచనాల్లోనే ఉంటుంది ఆ మాట. నా సంతోషం పరిపూర్ణము చేయండి అంటున్నాడు, పరిపూర్ణమగినట్లు అని. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట అంటే సంఘాన్ని అడుగుతా ఉన్నాడు, ఫిలిప్పీ సంఘాన్ని. నా సంతోషం పరిపూర్ణం చేయండి అంటే దాని అర్థం ఏంటి? పౌలు సంతోషంగా ఉన్నాడు, కానీ పరిపూర్ణమైన సంతోషంగా లేడు. పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాడు, కానీ అతనికి కడుపు నిండినట్టుగా సంతోషం లేదు, సంపూర్ణంగా సంతోషం లేదు. పర్వాలేదు ఎంతో కొంతవరకు, కొంత మేరకు పర్వాలేదు అన్నట్టుగా తృప్తి పడతా ఉన్నాడు ఫిలిప్పీ సంఘం విషయంలో. కానీ ఒక కోరిక కోరేశాడు. సరే, మీరు ఏమన్నా అనుకోండి, నాకు మాత్రం మీరు ఏమి ఇవ్వాలంటే పరిపూర్ణ సంతోషాన్ని ఇవ్వండి అన్నాడు. ఈ పరిపూర్ణ సంతోషం సంఘం ఎలా ఇవ్వగలుగుతుంది? ఇవ్వాలంటే సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అక్కడే ఆ 2 వచనాల్లోనే నేను ఉన్నాను, బయటికి వెళ్ళలేదు. మీరు ఆ పదాలు వచ్చినప్పుడల్లా అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఏమిటి ఆ లక్షణాలు అంటే, ఒక్కదాని అందే మీరు మనస్సు ఉంచండి అంటున్నాడు. రెండోది, ఏకభావము గలవారుగా మీరుండండి అని చెప్తా ఉన్నాడు. మూడవది, ఏక ప్రేమ కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కదాని అందే మనస్సు పెట్టండి, ఒక్క భావం గలవారుగా ఉండండి, ఏక ప్రేమ కలిగి ఉండండి. ఎలా వస్తుంది ఒక్క భావం, ఒక్క మనసు, ఒకేలాంటి ప్రేమ ఎలా కలుగుతుందంటే దానికి కొన్ని గుణలక్షణాలు కావాలి. ఈ ఒక్క భావం, ఒక్క ప్రేమ, ఒక్క మనసు రావాలంటే అక్కడే ఉన్నాయి. ఆ 2 వచనాలు ఉన్న కొన్ని మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒకటేంటంటే, వాక్యం చేత హెచ్చరింపబడిన వారై ఉండాలి. ఈ భావాలు మనలోకి రావాలంటే మనల్ని ఎవరు హెచ్చరించాలి? ఎవరు మనల్ని సరిచేయాలి? ఎవరు మనల్ని నడిపించాలి? వాక్యమే, దేవుడే. అందుకే అన్నాడు, వాక్యం చేత హెచ్చరింపబడిన వారుగా ఉండాలి. రెండోది, దేవుని ప్రేమ వలన ఆదరించబడిన వారుగా ఉండాలి. అంటే ఈ అనుభవం మనకు ఉండాలి. ఏమంటే, దేవుడు నన్ను ఆదరించాడండి, దేవుడు నన్ను ఆదరించకపోతే నేనేమైపోదునో, దేవుడు నన్ను దర్శించకపోతే నేనేమైపోదునో, దేవుడు నా సమయంలో నాతో మాట్లాడకపోతే నేనేమైపోదునో. ఇలాగా దేవుని చేత ఆదరించబడిన ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అనేది కలిగి ఉండాలి. మూడోదిగా చూస్తే, సహవాసాన్ని కోరుకునే మనసు ఉండాలి. సహవాసాన్ని కోరుకోవాలి. సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే పెద్ద పెద్ద సంఘాల్లో, సిటీల్లో ఎక్కువగా ఎవరు కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు.
అలా వచ్చేస్తారు, చీమల పుట్టలాగా మళ్ళీ అలాగా వెళ్ళిపోతారు. కనీసం ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కూడా కలిసి రారు, లేదా కలిసి మాట్లాడుకోరు. సో రాను రాను ఏమైపోయారంటే బిజీ అయిపోయింది పరిస్థితులన్నీ కూడా. మనుషులు బిజీ అయిపోయి నాతో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, ఇక ఈ మనసు లేదు, సహవాసం చేయాలన్న మనసు లేదు, సహవాసం. కాబట్టి సహవాసాన్ని కోరుకునే వారిగా ఉండాలి. 4వది ఏంటంటే దయ. 5వది వాత్సల్యము గలవారుగా ఉండాలి. ఇలాగా ఏక మనసు కలిగే అవకాశం వీటి ద్వారా వస్తూ ఉంది. ఏక భావం కలుగుద్ది, ఏక ప్రేమ కలిగి ఉండొచ్చు. సంఘం ఆ స్థాయికి ఏమవ్వాలంటే పరిపక్వత చెంది ఉండాలి. సంఘం ఏ స్థాయికి పరిపక్వత చెంది ఉండాలంటే ఏకభావం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండే స్థాయికి సంఘం ఎదగాలి. అలా ఎదగాలంటే ఇదిగో వాక్యం చేత హెచ్చరింపబడాలి, దేవుని ప్రేమ వలన ఆదరించబడాలి, సహవాసం కోరుకోవాలి, దయావాత్సల్యాలు మనుషుల్లో ఉండాలి. అప్పుడు మనం పరిపక్వత చెందే స్థాయికి వెళ్తాం. ఇక్కడ మన పౌలు భక్తుడు అంటున్నాడు, అప్పుడు నా సంతోషం ఏమవుతుందంటే పరిపూర్ణం అవుతుంది. మీరు అలా ఉండి, అలా జరిగించి, అలా జీవించి నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి అని అడుగుతున్నాడు. ఇది 2 వచనాల్లో ఉన్న విషయాలు. ఇక 3, 4 వచనాల్లో ఏముందంటే త్వరగా ఈ స్వభావం కలిగి ఉండాలంటే ఏం చేయాలో, ఎలా ఉండకూడదో కొన్ని సూచనలు ఇచ్చాడు. దీంట్లో ఈ 3, 4 వచనాల్లో ఎలా ఉండాలో అని, ఎలా అతను కోరుకున్న విధానాన్ని అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉండకూడదో ఆ విషయాలు కొన్ని చెప్పాడు. ఇక్కడ మనం ఈ 3, 4 వచనాల్లో చూస్తాం. కక్ష చేతను వృధాతిశయము చేతను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమీయూ చేయక. కొన్నిసార్లు మనకి ఏమనుకుంటాం, బాధ కలిగితే ఏమనుకుంటాం, కక్ష తీర్చుకోవాలనుకుంటాం, పగ తీర్చుకోవాలనుకుంటాం, లేకపోతే కీడు జరగాలని కోరుకుంటాం. మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఏం జరగాలని కోరుకుంటాం, కీడు జరగాలని కోరుకుంటాం. అలాంటి ప్రయత్నాలు ఏవి మనకొద్దు అంటున్నాడు. అలాంటివి ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై, వినయమైన మనసు ఎలా ఉంటుందో కూడా చెప్పాడు ఇక్కడ. ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు, ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత పనులనే కాక ఇతరుల కార్యములు కూడా చేయవాడుగా ఉండాలి. ఎప్పుడు సొంత పనులే కాదు, సొంత పనులే చేసుకుంటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే, ఎవరి ఇది వాళ్ళు చూసుకుంటా ఉంటే సహవాసం ఎలా వస్తుంది? కనీసం మనం ఆగి కూడా మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు బిజీ అండి, నాకు చాలా పనులు ఉన్నాయండి, అసలు నాకు కుదరదండి, నాకు టైం లేదండి, నేను వెళ్ళిపోవాలండి, పరిగెత్తాలండి. అదేంటి మాట్లాడుతున్నా, కనీసం మాట కూడా నాకు కుదరదు, ఇప్పుడు నాకు టైం లేదు. అప్పుడు ఎలా పెరుగుద్ది సహవాసం? ఎలా కలుస్తుంది మనసు? ఎలా కలుస్తారు మనుషులు? అందుకే అన్నాడు, ప్రతివారు తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యాల్లో చూడట్లేదు. అంటే సొంత కార్యాలే కాదు, అప్పుడప్పుడు ఏం చేయాలంటే మనం ఇతరుల యొక్క విషయాల్లో కూడా సహాయపడాలి, చేయగలిగింది చేయాలి, లేకపోతే నుంచోవాలి, మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. అప్పుడే కదా మనుషుల మధ్య ప్రేమలు పెరుగుతూ ఉంటాయి, స్నేహం పెరుగుద్ది, సహవాసం పెరుగుద్ది. ఎవరికారు సంబంధం లేకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, అరే స్కూల్లోకి వెళ్ళే పిల్లలు చూడండి ఎంత స్నేహంగా ఉంటారు కదా, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎక్కడ దొరికారు నీకు బెస్ట్ ఫ్రెండ్స్? స్కూల్లోనే దొరికారు. ఎట్లా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంటే చెప్తారు, మేము మాట్లాడుకునేవాళ్ళం, ఏం తెచ్చుకున్నా అడిగేవాళ్ళం, ఏదో బడికి వచ్చాము, రాసామా, చదివామా, చూసామా, పుస్తకం మూసామా, బ్యాగ్లో పెట్టామా, చల్ బెల్లు కొట్టంగాని కాదు, మేము ఆడుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, అడిగేవాళ్ళం.
సంఘంలో కూడా ఇలాంటి ఒక సహవాసం కావాలంటే ఎప్పుడు మన పనులే చూసుకోవడం కాదు, కొన్నిసార్లు మన తోటి వారి పనుల్లో మనం కూడా భాగస్తులు అవ్వాలి. ఉదాహరణకి ఈ ఊర్లో మా ఇంటికి నేను ఏదో పని చేస్తాను, ఏదో కార్యక్రమం చేసుకున్నప్పుడు మీలో నలుగురు వచ్చి గబగబా మేము కూడా ఉంటామండి, పర్లేదు మేము చూస్తాను, మేము చేస్తానంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. మన మధ్య అప్పుడు ఏం పెరుగుద్ది? సహవాసం పెరుగుద్ది. అయ్యో నా దగ్గరికి వచ్చాను, అరే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం వెళ్ళాలి, నేను కూడా వెళ్ళేదన్నా నా వంతు సహాయం చేయాలి, పని చేయాలి. అప్పుడే కదా ప్రేమ అనురాగాలు పెరుగుతాయి, అప్పుడే కదా ఆప్యాయతలు పెరుగుతాయి. కాబట్టి స్వార్థ కార్యంలో చూసుకున్నారు, అలా కాదు అని చెప్తున్నాడు. ఇక 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. అది అంటే ఇదంతా ఎవరి మనసు? క్రీస్తు యేసునకు ఉన్న మనస్సు. ఆయన మనసు ఎలాంటిదంటే ఎప్పుడు అందరి విషయాల్లో అయినా కల్పించుకుంటాడు. ఎవరికి బాగలేదన్నా కల్పించుకుంటాడు, ఎవరన్నా మాట్లాడతానన్నా మాట్లాడతాడు. ఆయన సొంత కార్యాలే చూసుకున్నాడా, లేకపోతే ఇతరుల కార్యాలు ఎక్కువగా చూశాడా? ఇతర కార్యాల్లో కూడా ఆయన పాలు పంపులు పొందాడు. పెళ్లి పిలిస్తే పెళ్ళికి కూడా వెళ్ళాడు ఆయన. నువ్వు బాబు నువ్వు పెళ్ళికి వెళ్తా కాదు, నువ్వు సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను రాజ్య సువార్త ప్రకటించడానికి పంపించాడు, నువ్వు పెళ్ళికి వెళ్ళావేంటి అంటే ఓకే అది నా పని, కానీ ఇతరుల పనిలో కూడా ఆయన వెళ్ళాడు. అంతేకాదు అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిలో ఆయన ఏం చేశాడు? అక్కడ వారికి సహాయం కూడా చేశాడు. అక్కడున్న కొద్దిగా వాళ్ళకి ఆ కొరత తీర్చాడు. తను ఏం చేయగలడో అది చేశాడు. దాంతో ఆయన మీద ఎంత అభిమానం పెరుగుంటుంది, వాళ్ళల్లో ఎంత ప్రేమ పెరుగుంటుంది, ఎంత ఆప్యాయతలు పెరుగుంటాయి. కాబట్టి ఎప్పుడు మన సొంత పనులే కాదు, అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇతరుల కార్యాలలో కూడా మనం పాలు పంపులు పొందాలి. ఇది క్రీస్తు యేసుకున్న మనస్సు. ఆయనకి దయావాత్సల్యం కలిగినటువంటి మనస్సు, సహవాసం కోరుకునే మనస్సు. కాబట్టి అదే మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి 6 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తే ఆ భాగంలో, ఆ వచనాల్లో మనం ఏం చూడొచ్చు అంటే అక్కడ చాలా చక్కటి మాటలు చెప్పారు. మీరు కూడా వీలైతే చూడండి ఆ వాక్యాన్ని. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి నేను తండ్రితో సమానుడను అని ఎంచుకోకుండా, అనగా నేను పెద్ద గొప్పవాడని చెప్పకుండా, మనిషిని పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాదు పాపులైన మనుషులందరి కొరకు ఆయన మరణం పొందాడు. మరణం పొందేంత వరకు కూడా, మరణము వరకు కూడా ఆయన, అంటే చివరి ఊపిరి వరకు కూడా ఆయన ఎలా బ్రతికాడంటే విధేయుడై బ్రతికాడు, తగ్గించుకొని బ్రతికాడు. ఇది ఆయన మనసు. మరి మనం కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు పౌలు? తగ్గించుకొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ఒకనికంటే ఒకడు గనుడని ఎంచాలి. యేసుప్రభు ఎవరినన్నా తేలిక చేసి మాట్లాడా? ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడా ఆయన ఎక్కడైనా? ఆఖరికి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని కూడా తీసుకొచ్చి ఆయన ముందు పడేస్తే అమ్మా అని ఎంతో గౌరవంగా పిలిచాడు. ఆయనకి క్షమించడం ఒకటే కాదు తెలిసింది, గౌరవించడం కూడా తెలుసు ఆయనకి. ప్రేమించడం ఒకటే కాదు ఆయనకి తెలిసింది, మర్యాదగా మాట్లాడటం కూడా తెలుసు ఆయనకి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. పౌలు అంటాడు ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి అన్నాడు. ఇక 9 నుంచి 11 వచనాల్లో కానీ మనం చూడగలిగితే అలా ఉన్నందుకు, ఎలాగా? క్రీస్తు యేసు లాంటి మనస్సు మనం కలిగి ఉన్నందుకు. ఉదాహరణకి యేసు ప్రభుని అక్కడ మాదిరిగా చూపించాడు. ఆయన తండ్రితో సమానుడిగా ఉండి ఆ భాగ్యాన్ని అంతా విడిచిపెట్టి నేను ఏదో గొప్పవాడిని నేను ఎప్పుడు ఎక్కడ చూపించుకోలేదు, ఎక్కడ మాట్లాడలేదు, గర్వంగా ఎప్పుడు కూడా ఆయన పలకలేదు, ఎదుటివాడిని ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు. ఇంకా ఎంతగా ఉన్నాడంటే ఆయన తగ్గించుకొని బ్రతికాడు, మరణించేంత వరకు కూడా విధేయతగానే బ్రతికాడు, తనను తాను తగ్గించుకుంటూ ప్రేమ చూపిస్తూ బ్రతికాడు. అందుకే
ఇలాగానే ఉండితే తండ్రి ఏం చేస్తాడు, దేవుడి ఎలాంటి ఒక దీవెనతో నింపుతాడు అంటే ఈ 9 నుంచి 11 వచనాల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, ఏం చేశాడు యేసుప్రభు విషయంలో అంటే అన్ని నామముల కన్నా పైనామం చేశాడు. ఎవరిది? యేసుప్రభు నామాన్ని అన్ని నామాల కంటే అంతే, ఆ నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదు అని చెప్పేశాడు. ఆ నామానికి ప్రతి మోకాలు వంగలసిందే అన్నాడు. ఆ నామాన్ని ప్రతి ఒక్కరు కూడా నోటితో ఒప్పుకోవలసిందే అన్నాడు. ఎవరైనా స్వర్గానికి రావాలి, పరలోకానికి రావాలంటే ఈ నామాన్ని అంగీకరిస్తేనే రావాలి. ఈ నామంలో విశ్వాసం ఉంచితేనే ఆ ధన్యత దొరుకుతుంది. చూసారా ఎంతగా ఆ నామాన్ని హెచ్చించాడో. తర్వాత రెండోదిగా, ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు ప్రభువని వారి నోటితో ఒప్పుకోవాలంట. ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు. మూడవదిగా, ప్రతి మోకాలు యేసు నామమునకు అంటే ఆయన అధికారానికి వంగాలి. ప్రతి మోకాలు వంచడం అంటే అన్నిటికీ పైన అధికారం కలిగిన వాడని అర్థం. ఇంతకీ ఎన్నిటికి పైన అధికారం? మాకేం అధికారం కాదు, అమెరికాకి మాత్రమే అధికారి అయినా అంటే కాదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే పరలోకంలో కానీ భూమి అందే కానీ భూమి క్రిందే కానీ ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది అన్నాడు. పరలోకంలో కానీ భూలోకంలో కానీ పాతాళ లోకంలోనే కానీ ఈ యేసు అనే నామానికి ఈయనకు తండ్రి అయిన దేవుడు సర్వ అధికారమును ఇచ్చేశాడు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉంటే తండ్రి మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు, మనల్ని కూడా ఆయన ఘనపరుస్తాడు. ఆయన పక్షపాతి కాడు. అందుకే చాలామంది భక్తులు ఎవరైతే క్రీస్తు లాంటి మనసు మార్చుకున్నారో వారిని అంత బలంగా, అంత గొప్పగా వారిని నిలబెట్టుకున్నాడు. వారికి గౌరవం వచ్చేటట్టుగా చేశాడు. మనం హెచ్చించుకుంటే ఏమైపోతాం మనం? అంతే కదా. మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. దేవుడు మనల్ని హెచ్చిస్తే అది. అందుకే అంటాడు భక్తుడు, ఆయన దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనంట. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి మనసు కలిగిన వారిని, ఇలాంటి స్వభావం కలిగిన వారిని ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. మనుషులకు అర్థం కాదు అది కదా. యేసు ప్రభుని తిట్టిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి, బాధ పెట్టిన వాళ్ళకి ఆ రోజుల్లో ఏమైనా అర్థమే ఉంటుందా? కానీ ఆయన పునరుద్ధానుడై తిరుగుతూ ఉంటే ఎంత భయపడి ఉంటారో ఆలోచించండి. ఏంటి, ఆయన సమాధిలో లేడంట కదా, ఆయన తిరిగి లేచాడంట కదా, ఇగో ఈ ఊరు వచ్చాడంట కదా, వీళ్ళతో మాట్లాడాడంట కదా, ఈ పక్క ఇప్పుడు ఈ ఊరు చెప్పారు, వీళ్ళు చూశారంట. ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. తప్పకుండా ఈ లోకం మనకి అర్థం కాకపోయినా పర్లేదు, దేవుడు మనకు అర్థమైతే ఆయన మనలను హెచ్చిస్తాడు, అంత గొప్ప చేస్తాడు. కాబట్టి మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. ఇక రెండో భాగాన్ని కూడా మీకు చెప్పేస్తా, సమయం మనకి అందుబాటులో ఉంది కాబట్టి. ఈ రెండవ భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 30వ వచనం వరకు, అంటే ఇంచుమించుగా అదంతా పూర్తి అయిపోద్ది. ఇక్కడ ఈ వచనాలలో 19 నుంచి 30 వచనాల్లో ఈ 2వ అధ్యాయంలో ఒక గొప్పగా 2 సాక్షులు కనబడతారు. పౌలు భక్తుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఇది ఎవరు కలిగి ఉంటారు? ఇది ఎవరి వల్ల అవుతుంది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ జీవించడానికి, అనుసరించడానికి అయ్యే పని అనేది కాదని ఇవిడ అంటుంది. కానీ పౌలు ఏమంటాడంటే, అవును అయ్యే పనే. మీ ముందు మీకు తెలిసిన 2 మనుషులను నేను పరిచయం చేస్తున్నాను అన్నట్టుగా
క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలవారిని ఒక ఇద్దరిని పౌలు భక్తుడు ఈ వచనాలలో ముందుకు తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చూస్తాం ఆ ఎవరు ఇద్దరు వ్యక్తులంటే ఆ వచనాలలో ఒకటి తిమోతి కనబడతాడు, రెండోది ఎపఫ్రోదితు కనబడతాడు. ఈ తిమోతి ఎలాంటి వాడంటే మనం అక్కడ చూస్తూ ఉన్నాం 20వ వచనంలో 19 అలాగా శ్రద్ధ కలిగిన వాడు. ఒకటి శ్రద్ధ, దేవుని పని విషయంలో లేకపోతే ఏదైనా కార్యం విషయంలో ఎలా ఉంటాడంటే చాలా శ్రద్ధగా ఉంటాడు, అశ్రద్ధగా ఉండడం. దేవుడన్నా, దేవుడి పని అన్నా, దేవుని కార్యం అన్నా ఏదైనా సరే చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. రెండోది ఇతరుల క్షేమం కోరుకునేవాడు. ఇదిగో ఫిలిప్పీ సంఘాన్ని బట్టి అతను చాలా విషయాలు విని 20వ వచనంలో చూస్తే ఇదిగో మీ క్షేమము విషయమై అతడు చాలా చింతించేవాడుగా ఉన్నాడని పౌలు చెప్తాడు. ఇతరులు క్షేమంగా ఉండాలని బాధపడతాడంట. ఇతరులు క్షేమంగా లేకపోతే కృంగిపోతూ ఉంటాడంట. అయ్యో వాళ్ళు బాగులేదే పరిస్థితి అని. చూసారు, అది ఎవరి మనసు? క్రీస్తు యేసు మనసు. అది ఇతరుల క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అతడు చాలా పని విషయంలో, సువార్త విషయంలో ఎంతో కష్టపడి సేవ చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా వచనాల్లో పౌలుకి పాపం ఎంతో ఒక కొడుకులాగా, పౌలుని ఒక తండ్రిలాగా, ఎందుకంటే పెద్ద వయసు అయిపోయింది పౌలుకి, 55-60 సంవత్సరాలు అలా వచ్చేసినాయి. ఒక కొడుకులాగా సేవ చేశాడంట. ఎవరు? ఒక తిమోతి, ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సేవ కొరకు ఆశపడుతున్నటువంటి ఒక వ్యక్తి అలాగా తండ్రిలాగా సేవ చేసినట్టుగా చూసేవాడు. స్వార్థం లేనివాడు తిమోతి. ఎలాంటి వాడు అంటే స్వార్థం లేనివాడు, నిస్వార్థంగా. పౌలు ఏమంటాడంటే 21-22 వచనాల్లో నాతో సేవ చేసినవాడు, నాతో కలిసి సేవ చేసినవాడు. ఎవరైనా అట్లా కలుపుకుంటారా? ఎంతో నమ్మకం ఉండాలి, ఎంతో నమ్మకంగా సేవ చేసాడనమాట. ఇంకా నమ్మకమైన వాడు అంటున్నాడు, సువార్త పనిలో నాకు చాలా హెల్ప్ చేశాడని చెప్తాడు. ఇది తిమోతి. అలాగే ఎపఫ్రోదితు గురించి ఏం చెప్తున్నాడు మన 25వ వచనం నుంచి మనం చూస్తే, సంఘము చేత ఈ ఎపఫ్రోదితు సంఘము చేత పౌలు దగ్గర పంపబడ్డాడు. పౌలు గారికి ఎలా ఉన్నారో చూసిరాయి అని సంఘం పంపించింది. ఈ ఫిలిప్పీ సంఘానికి చెందినవాడు ఎవరో? ఎపఫ్రోదితు. సంఘం అంతా కలిసి అయ్యగారిని జైల్లో వేశారంట. మరి ఆ పరిస్థితి ఎలాగుందో, మరి ఏమైనా తింటాకున్నాయో లేవో అంటే గృహ నిర్బంధనలు చేస్తారు ఆ రోజుల్లో. జైలు అంటే మనలాగా జైల్లో వేసేయడం కాదు, హౌస్ అరెస్ట్ అంటారు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటలా కొంతమంది రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద వాళ్ళని ఇంట్లోనే ఉంచుతారు, బయట రాకూడదు. సో మరి బయటికి వెళ్తేనే ఏదైనా పనులు అవుతాయి, ఖర్చులకి డబ్బులు వస్తాయి, అన్ని అవసరాలు తీరుతాయి. ఇంట్లో నుండి ఎక్కడ వెళ్తాడు? ఎవరు తెస్తారు? ఎవరు పెడతారు? అలాగే ఆ రోజుల్లో పౌలును కూడా హౌస్ అరెస్ట్ లాగా గృహ నిర్బంధన చేసి అలాంటి ఒక శిక్ష విధించినటువంటి పరిస్థితుల్లో, బహుశా మరి ఏ పరిస్థితి తెలియదు కానీ మొత్తానికి ఎపఫ్రోదితు సంఘం అంతా కూడా కలిసి, నాయనా నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళరా, ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలీదు, ఆయన ఏం తింటున్నాడో ఏముంటున్నాడో తెలీదు, చాలా రోజులు అయిపోయింది, ఇలాగ ఆయన ఏమో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని సంఘం అంతా కలిసి డబ్బులు కూడబెట్టి, సామాన్లు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, ఇక ఏమేమి తీసుకెళ్ళాడో తెలీదు. మొత్తానికి ఎపఫ్రోదితు పౌలు దగ్గరికి అవన్నీ తీసుకొని వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే పాపం ఆయనకి ఆ పక్కన కాదు కదా బస్సు ఎక్కి అక్కడ దిగడానికి. ఆ రోజుల్లో ప్రయాణం అంటే కారులు లేవు, బస్సులు లేవు, అయితే గాడిదలు, ఏదో బండ్లు, ఎద్దుల బండ్లు, ఇట్లా ఎన్ని రోజులకి వెళ్ళాలి? దారిలో రోగం వచ్చేసిందంట, ఆరోగ్యం దెబ్బతిందంట, ఏ జ్వరం వచ్చిందో, మరి ఏ టైఫాయిడ్ వచ్చిందో, మరి ఎలాంటిది ఆ ఇబ్బంది వచ్చిందో కానీ సిక్ అయిపోయాడు. చాలా సిక్ అయిపోయి మొత్తానికి అక్కడ చేరుకొని ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు. పౌలు అంటాడు, మీ దగ్గరికి నేను అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాడు, నీ దగ్గర పంపించేస్తాను అని చెప్తాడు అన్నమాట. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయంటే ఈ విషయాలు ఈ వచనాల్లో లేవు. కానీ ఒకసారి వెనక్కి ముందుకి 4వ అధ్యాయం 18వ వచనం చదవండి, మీకు అర్థమైపోద్ది. 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి.
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదీతు వలన నేను పుచ్చుకున్నాను. చాలమ్మా, క్లియర్గా చెప్పాడుగా. మీరు పంపారు కదా, అవన్నీ కూడా నేను ఎఫ్రొదీతు తీసుకొచ్చాడు, నేను పుచ్చుకున్నాను. అది మొత్తానికి ఎఫ్రొదీతు అలాగా సంఘం పంపగా వెళ్ళాడు. కానీ ఆయన ఆరోగ్యం దెబ్బతింది. మార్గంలో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి చాలా సిక్ అయిపోయాడు. ఒక భయంకరమైన ఒక రోగంలాగా నీరసం అయిపోయి పేషెంట్ అయిపోయాడు. ఏదేమైనా ఎఫ్రొదీతు యొక్క లక్షణాల గురించి ఇక్కడ రాయబడింది అంటే, సంఘం చేత పంపబడిన వాడుగా ఉన్నాడు. తర్వాత చాలా త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకని రోగాన్ని భరించి కూడా ఆరోగ్యం బాగోపోయినా వెనకరాలా, ముందుకే సేవకుడికి చూడడానికే వెళ్ళాడు. తర్వాత సంఘం గురించి వ్యాకులు పడతాడు. 26 నుంచి 27 వచనాలు మనం చూస్తే, సంఘం, అయ్యో మా సంఘం ఎలా ఉంది ఏంటో, నేను మళ్ళీ వెళ్తానో లేదో, మందిరం దగ్గరికి వెళ్తానో లేదో, విశ్వాసం కలుసుకుంటానో లేదు, వాళ్ళందరికీ ఇక్కడ విషయాలని ఎలా చెప్తానో లేదో, నా పరిస్థితి వెళ్ళగలనా, లేకపోతే నాకు ఏదైనా దారిలో ఏమైనా అయిపోద్దా, నేను సిక్ అయిపోయాను, నేను వెళ్తానంటావా లేకపోతే ఎక్కడికన్నా ఉండిపోవాలా, నా పరిస్థితి ఏంటన్నట్టుగా చాలా చింతపడ్డాడంట సంఘం గురించి. ఎందుకంటే వివరం చెప్పాలిగా, అక్కడ జరిగిన విషయాలని చెప్పాలి కదా. అంటే సహవాసం మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. నేను నా సంఘానికి వెళ్ళిపోవాలి, మా మనుషుల దగ్గరికి వెళ్ళిపోవాలి, మా విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోవాలి, నా తోటి సహోదరుల దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు ఆ మాటలను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నేటి సంఘాల్లో చాలా కొదువుగా ఉన్నాయి అని చెప్పడంలో ఎంతైనా చింతిస్తూ ఉన్నా. ఎక్కడ చూసిన పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏదో పైకి అందరూ బాగానే ఉన్నారు, కానీ గుండె నిండా బాధ, హృదయం అంతా వేదన ఉంది. కారణం ఏంటంటే అందరూ సొంత ప్రయోజనాలు చూసుకున్నారు, కానీ దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని మందిరం, దేవుని కార్యాలు, లేకపోతే ఇదిగో నా తోటి సహోదరులకి సహాయపడే విషయాలు, ఇవి ఇతరుల కార్యాలు ఎవరు కూడా చూసే దాంట్లో ఇవాళ లేరు. బిజీ 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 పరిస్థితి అలాగ ఉంది. తిమోతిలాగా ఇతరుల క్షేమం కోరుకుని చింతించేవారు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఎఫ్రొదీతులాగా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని పని ముగించడానికి కష్టపడేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరం చూస్తే ఎలా అనిపిస్తుంటే, ఒకడేమో శ్రద్ధతో పనిచేసేవాడుగా ఉన్నాడు, ఒకడేమో త్యాగంతో పనిచేసేవాడుగా ఉన్నాడు. తిమోతికేమో చాలా శ్రద్ధగా చేస్తాడు, ఎఫ్రొదీతు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగంతో చేస్తూ ఉంటాడు. సో నిజంగా పౌలు చివరిలో అంటాడు మాటలు ఆ వచనాల్లో, ఇలాంటి పని వారిని మీరు చేర్చుకోండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళు మీరు గుర్తించండి. వాళ్ళు మామూలు కాదు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అసలు మనకు దొరకరు సంఘంలో. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆదరించండి, వారిని హక్కుని చేర్చుకోండి, వాళ్ళని వాడుకోండి. దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మనసు మంచిది. ఎలాంటి మనసు అంటే అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. సో ఈరోజు మనమైనా అంతే. దేవాదేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే పౌలు భక్తుడు ఈ సూచనలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నా సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, మీ సేవకుడిగా ఇదిగో అనేక సంఘాలు కట్టాను, ఫిలిప్పీలో నేను ఎంత కష్టపడ్డాను, ఫిలిప్పీలో మీ మధ్య నేను ఎంత పరిచర్య చేశాను. నా సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, మీరు ఒక్కదాని అందే మనసుంచిన స్థాయికి ఎదిగినప్పుడు, ఒక్క భావం కలిగిన వారుగా మీరు ఎదిగినప్పుడు, ఒక్క ప్రేమ యందు మీరు ఎదిగిన వారప్పుడు. ఎదగాలంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం చేత మీరు హెచ్చరింపబడాలి, బాధపడకూడదు. దేవుని ప్రేమ వలన ఆదరించబడాలి, సహవాసం కోరుకోవాలి, దయా వాత్సల్యాలు మీకు ఉండాలి. ఏం విడిచిపెట్టాలో తెలుసా?
మీరు ఏం వదులుకోవాలంటే కక్ష చేతనైన వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడు కేవలం సొంత పనులే కాకుండా అసలు వాళ్ళని పలకరిస్తా వాళ్ళని చూస్తూ కూడా గడపాలని చెప్తున్నాడు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆయనే మనకు తెలుసు కదా, ఆయన ఎలాంటోడు, ఎంత గొప్పోడు, ఏం వదిలిపెట్టుకొని వచ్చాడు, ఏం తక్కువని మనిషి రూపాన్ని ధరించుకున్నాడు. మానవుడిగా ఉండడమే కాదు, మనిషికి సేవ చేశాడు, తగ్గించుకొని సేవ చేశాడు. అంతేకాదు దేవుని కార్యాన్ని, తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి చచ్చిపోయేంత వరకు కూడా ఆయన విధేయతగానే ఉన్నాడు. చూసారా, ఇది క్రీస్తు యేసు మనసు. అలాంటి వాళ్ళు ఎవరుంటారా అంటే పౌలు వెంటనే చూపించాడు. ఒరే బాబు, ఇదిగో అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎఫెఫ్రా ఉన్నాడు చూడు, మీ సంఘంలో ఎఫెఫ్రానే ఉన్నాడు. ఇదిగో నేను పంపుతున్నాను, తిమోతి అలాంటి వాడే. కాబట్టి ఇదేం అసాధ్యమైన విషయం కాదు. ప్రయాసపడితే మనకు కూడా ఇది సాధ్యం. దేవుడు వారిని హెచ్చించి బలపరిచిన దేవుడు మనల్ని కూడా ఆయన హెచ్చించి తప్పక బలపరుస్తాడు. కాబట్టి మనం ఎలాంటి మనసు కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? మీ నోటితో చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మీతో మీరు చెప్పుకోండి, మనతో మనం చెప్పుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకు కలగాలి. చెప్పుకోండి 3 సార్లు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకు కలగాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నాకు కలగాలి. అందుకు నేను ప్రయాసపడతాను, అందుకు నేను కష్టపడతాను, అందుకు నేను సాధన చేస్తాను, అందుకొరకు నేను తగ్గించుకుంటాను, అందుకొరకు నేను విధేయత చూపిస్తాను, నేను ప్రభువును మాదిరిగా పెట్టుకొని వెళ్తాను. ఇది అసాధ్యమైనది ఏమీ కాదు, ఇది సాధ్యమవుతుంది. ఎఫెఫ్రాకు సాధ్యమైంది, తిమోతికి సాధ్యమైంది, పౌలుకు సాధ్యమైంది, ఆది సంఘంలో అనేక మందికి సాధ్యమైంది, నాకు కూడా సాధ్యమవుతుంది. దేవా, నువ్వే నాకు సహాయం చేయి. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో